అభిమాని ప్రేక్షకులకు గుణలమాత విజయవాడ గుణదల పుణ్యక్షేత్రం తరపున మీ అందరికీ కూడా మరియ తల్లి యొక్క దీవెనలను నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు జపమాలను జపించు, అధికంగా ప్రార్థించు, పాపాత్మల కొరకు చాలా ఎక్కువగా త్యాగమును చేయి. నేను పరిశుద్ధ జపమాల మాతను, నేను మాత్రమే నీకు సహాయం చేయగలను అని మరియ తల్లి ఫాతిమాలో ముగ్గురు పిల్లలకు కూడా దర్శనమిచ్చినప్పుడు పలికినటువంటి మాటలు అవి. ఎందువలన మరియ తల్లి అంత గొప్ప విశ్వాసంతో ఆ మాటలు పలికారు అంటే, సర్వాన్ని సృష్టించినటువంటి క్రీస్తు భగవంతుని ఈ లోకంలోనికి రక్షకుడుగా తీసుకొచ్చినటువంటి తల్లి గనక ఆమె అంత గొప్ప విశ్వాసంతో ఆ మాటలను పలికారు. కనుక మరియ తల్లి మనందరినీ కూడా జపమాలను జపించండి అని చెప్పి తన బిడ్డలకు ప్రేమతో చెబుతూ ఉన్నారు. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 6వ వచనంలో బాలుడికి తాను నడవలసిన మార్గాన్ని గురించి మనం బోధిస్తే పెద్దవాడని పెదప కూడా ఆ త్రోవని ఆ బాలుడు అనుసరిస్తాడని చెప్పి సామెతల గ్రంథం మనకు చెబుతూ ఉన్నది. మన ఇళ్లలో మన తల్లిదండ్రులు సాయంకాలం లేదా అనుకూలమైనటువంటి సమయంలో జపమాలను జపించినప్పుడు తద్వారా ఆ కుటుంబంలో, ఆ ఊరిలో, ఆ సంఘంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు దేవుని యొక్క విశ్వాసంలో ఎదగటానికి ఎంతో ఈ జపమాల తోడ్పడుతుంది. కనుక ప్రప్రదంగా తల్లిదండ్రులు అనేటువంటి వారు తమ బిడ్డలకు మార్గచూపరులుగా ఉండాలి. కనుక ఈ జపమాలను జపించడం ద్వారా మనకు జరిగేది ఏమిటి, వచ్చేది ఏమిటి అని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే, జపమాలను జపించడం ద్వారా మనం ప్రభుని గురించి జ్ఞానాన్ని సంపాదించగలుగుతాం. ఏమిటి ఆ జ్ఞానం అంటే, మనం ఒక రోజున సంతోష దేవరహస్యాలు, మరి ఒక రోజున దుఃఖ దేవరహస్యాలు, మరి ఒక రోజున వెలుగు దేవరహస్యాలు, మరి ఒక రోజున మహిమ దేవరహస్యాలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం జపమాలను జపించడం ద్వారా. అనగా ప్రభు యొక్క పుట్టుక దగ్గర నుంచి ప్రభు జీవించిన రోజుల్లో తను చేసినటువంటి అద్భుతాల గురించి, ప్రభు ఉత్థానమైనటువంటి విషయం గురించి, ఆ తదుపరి మరియ తల్లి మోక్షంలో ఉన్నటువంటి సంఘటనలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కనుక ఈ విధంగా దేవరహస్యాలను మనం జపిస్తూ ఉన్నప్పుడు దేవుని యందు జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటూ ఉన్నాం. రెండవది, జపమాలను మనం జపించడం ద్వారా సైతానుని మనలో నుండి మనం పారద్రోలగలుగుతాం. ఎందుచేతనంటే ఈ దేవరహస్యాలను మనం జపించేటప్పుడు ఒక్కొక్క రహస్యం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకి మనసంతా కూడా ప్రభువు మీద కేంద్రీకరించి మనం ఉంటున్నాం గనక సైతాను శక్తికి మనం గురికాం. మూడవది, జపమాలను జపించడం ద్వారా కుటుంబం పరంగా కానివ్వండి, ఒక విచారణ దేవాలయంలో కానివ్వండి, ఒక గ్రామ దేవాలయంలో కానివ్వండి, లేదా ఒక గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులు కానివ్వండి, జపించడం ద్వారా వారిలో ప్రేమ పెంపొందిస్తుంది జపమాల. చివరిగా, జపమాలను జపించడం ద్వారా దేవుని యొక్క వరప్రసాదాలు పొందడానికి ఈ జపమాల ఒక సాధనంగా ఉంటుంది. కనుక 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతి యువకులు శ్రీ సభ వారి మీద ఎంతో నమ్మకం పెట్టుకుని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.
ఎందువలనగా ఆ యువత నుండే రేపు మనకు గురువులు అవుతారు, ఆ తదుపరి పీఠాధిపతులు అవుతారు, కొంతమంది మఠవాస జీవితానికి వెళుతారు. కనుక తిరుసభ నడిపించాలి, వారు లేదా వివాహం చేసుకుంటే వారి కుటుంబం నడిపించుకోవాలి. కనుక వారి జీవితంలో మరియ తల్లికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ విశ్వాసంతో జీవించినప్పుడు వారందరూ కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మీ అందరికీ గుణలమాత పుణ్యక్షేత్రం నుండి మరొకసారి శుభాభివందనములు, దేవుని యొక్క దీవెనలు, మరియ తల్లి యొక్క ఆశీర్వచనములను తెలియచేస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున త్రికాల జపము. ఏలిన వారి సన్మనస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పాను. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. ఇదిగో ఏలిన వారి దాసురాలను. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారం ఎత్తెను. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు ప్రార్థించెదము. సర్వేశ్వర స్వామి, సన్మనస్కుడు చెప్పినందువలన మీ సుతుడైన యేసుక్రీస్తుని మనుష్యావతారమును తెలుసుకొంటిమే. అతని పాటుల వలనను స్లేవ వలనను ఉత్థానం యొక్క మహిమను మేము పొందినట్లుగా మాకు మీ వరప్రసాదములను దయచేయవలెనని దేవరవారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి ఈ మనవులను మాకు దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. జపమాల. మితిలేని సకల మేలుల స్వభావం కలిగిన ఏక సర్వేశ్వర, దేవరవారి సన్నిధిలో జపం చేయుటకు నేను ప్రాప్తుడను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపము పరాకులేక భక్తితో చేసుకొనుటకు మీ సహాయము దయచేయను అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాసము పుణ్యము మూలమైనటు వలన ముందుగా విశ్వాసంగరం వేడుకొందుముగాక. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలోని లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించి వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే.
దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మహిమదేవ రహస్యములు. మొదటి గుర్తు, యేసు పునరుద్ధానమగుటను గురించి ధ్యానించుదుము గాక. పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ గారు వందనము. ఈ రెండు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసుక్రీస్తు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ గారు వందనము. ఈ రెండు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసుక్రీస్తు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ గారు వందనము. ఈ రెండు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసుక్రీస్తు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ గారు వందనము. ఈ రెండు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసుక్రీస్తు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ గారు వందనము. ఈ రెండు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసుక్రీస్తు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ గారు వందనము. ఈ రెండు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసుక్రీస్తు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ గారు వందనము. ఈ రెండు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసుక్రీస్తు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ గారు వందనము. ఈ రెండు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసుక్రీస్తు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ గారు వందనము. ఈ రెండు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసుక్రీస్తు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ గారు వందనము. ఈ రెండు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసుక్రీస్తు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి. నరకాగ్ని నుండి నన్ను కాపాడండి. ఆత్మలన్నిటినీ, ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్షమును చేర్చుకొనండి. ఆమేన్. మహిమదేవ రహస్యములు. రెండవ గుర్తు, యేసునాథుడు మోక్షారోహణమొగటను గురించి ధ్యానించుదుము గాక. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక.
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారినే మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నన్ను నరకాగ్ని నుండి కాపాడండి, ఆత్మలన్నిటినీ ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్షం చేర్చుకొనండి. ఆమేన్. మహిమదేవ రహస్యములు. మూడవ గుర్తు, పవిత్రాత్మ అపోస్తులపై వేంచేసి వచ్చటను గురించి ధ్యానించుదుము గాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారినే మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్.
దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రకును పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నన్ను నరకాగ్ని నుండి కాపాడండి, ఆత్మలన్నిటినీ ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్షమునకు చేర్చుకొనండి. ఆమేన్. మహిమ దేవరహస్యములు 4వ గుర్తు, దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమును కొనిపోబడుటను గురించి ధ్యానించదుముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారినే మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవుడు ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడు ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రయింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశ్రయింపడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర వర ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రయింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశ్రయింపడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర వర ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రయింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశ్రయింపడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర వర ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రయింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశ్రయింపడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర వర ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రయింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశ్రయింపడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర వర ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రయింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశ్రయింపడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర వర ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రయింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశ్రయింపడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి. నన్ను నరకాగ్ని నుండి కాపాడండి. ఆత్మలన్నిటినీ, ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్షమును చేర్చుకొనండి. ఆమేన్. మహిమదేవ రహస్యములు. 5వ గుర్తు, దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబడుటను గురించి ధ్యానించదుముగాక. పరలోకమందునుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారినే మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నన్ను నరకాగ్ని నుండి కాపాడండి, ఆత్మలన్నిటినీ ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్షం చేర్చుకొనండి. ఆమేన్. అతిదూతయగు పునీత మికాయేలు, దేవదూతయగు పునీత గాబ్రియేలా, అపోస్తులైన పునీత రాయప్ప, అరులప్ప, యాగప్ప అనడి వారులారా, మేమెంత పాపాత్ములుగా నుండినను మేము వేడుకొనిన ఈ 53 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రంతో నొకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూచి ప్రార్థించుచున్నాము. దేవమాత ప్రార్థన. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన విననోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు పితి అయిన సర్వేశ్వర, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, క్రీస్తుని యొక్క మాత, దేవవర ప్రసాదం యొక్క మాత, మహాపరిశుద్ధ మాత, మహావిరక్తతకు నుండెడు మాత, నిర్మలమైన మాత, కన్యత్వము చడని మాత, స్నేహంనకు తగిన మాత, మహాస్తుతికి పాత్రమైన మాత, మంచి ఆలోచన యొక్క మాత, సృష్టికర్త యొక్క మాత, రక్షకుని మాత, మహావివేకము గల కన్యక, మహాపూజ్యమైన కన్యక, స్తుతింపబడ యోగ్యమైన కన్యక, శక్తిగల కన్యక, దయగల కన్యక, విశ్వాసము గల కన్యక, ధర్మము యొక్క అద్దమా, జ్ఞానము యొక్క ఆలయమా, మా సంతోషము యొక్క కారణమా, జ్ఞాన పాత్రమా, మహిమకు తగిన పాత్రమా, అత్యంత భక్తి యొక్క పాత్రమా, దేవరహస్యము గల రోజా పుష్పమా, దావీదుని గోపురమా, దంతమయమైన గోపురమా, స్వర్ణమయమైన ఆలయమా, వాగ్దత్తము యొక్క మందసమా, మోక్షము యొక్క వాకిలి, ఉదయకాల నక్షత్రమా,
వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, పాపాత్ములకు శరణమా, కష్టపడేడు వారులకు ఆదరువా, క్రైస్తవుల సహాయమా, సన్మనస్కుల యొక్క రాజ్ఞి, పితరుల యొక్క రాజ్ఞి, దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, అపోస్తుల యొక్క రాజ్ఞి, వేద సాక్షుల యొక్క రాజ్ఞి, స్తుతియుల యొక్క రాజ్ఞి, కన్యస్త్రీల యొక్క రాజ్ఞి, సకల పునీతుల యొక్క రాజ్ఞి, జన్మ పాపములకు ఉద్భవించిన రాజ్ఞి, మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, పరిశుద్ధ జపమాల రాజ్ఞి, సకల కుటుంబాల రాజ్ఞి, సమాధానం యొక్క రాజ్ఞి, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడివారా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడివారా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడివారా, యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దత్తములకు మేము ప్రాప్తులమగినట్లు ప్రార్థించెదము. జగదృష్కుడైన యేసువా, మీ శిలువ క్రింద నిలిచియుండిన మీ దేవమాతను మీ ప్రియశిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకు ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారి కాళ ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండేడు భాగ్యము మాకెప్పటికీ నీ ప్రాప్తింపచేయను అవతరించండి స్వామి. కృపారస జపము. కృపారసము గల మాతైన రాజ్ఞి వందనము. పరదేశంలో ఉండడి మేము 51 బిడ్డలము, ఈ కన్నీటి కనుమి అందు ప్రలాపించి ఏడ్చుచు, అందువలన మా కొరకు మనవి చేసేది తల్లి. ఇదిగాక ఈ పరదేశం గడిచిన తరువాత కృపగలిగిన తల్లి, దయారసం కలిగిన తల్లి, యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దత్తములకు మేము ప్రాప్తులమగినట్లు ప్రార్థించెదము. సర్వశక్తి గల దేవ, ముక్తి పొందిన కన్యకయు తల్లియునైన మరియమ్మ గారి ఆత్మ శరీరములను పవిత్రాత్మ సహాయము వలన మీ దివ్య కుమారునికి యోగ్యమైన వాసమగినట్లు అమర్చితిరే. అటువంటి దేవమాతను తలంచి సంతోషించడమేము ఆమె యొక్క కనికరమైన వేడుదల చేత ఇప్పటి కీడుల నుండి నిత్య మరణం నుండి తప్పింపబడినట్లు కృపచేయను ఆదరించండి. మా నాథుడైన యేసుక్రీస్తునాథుని దివ్యముఖమును చూచి ఈ మనవులను మాకు దయచేయండి. మన జగద్గురువులైన ఫ్రాన్సిస్ పోపు గారు, మన పీఠాధిపతులైన జోసెఫ్ రాజారావు గారు మరియు సకల గురువుల యొక్క తలంపులు నెరవేరినట్లు వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయమని పరిశుద్ధ దేవమాతను తలంచి ఒక పరలోక మంగళవార జపము త్రిత్వేక స్తోత్రం వేడుకొందుము గాక. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అండము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారినే మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అదులో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. గుణదల శిఖరిన వెలసిన మాత, గుణగణములకు నిలయము నీవే. గుణదల శిఖరిన వెలసిన మాత, గుణగణములకు నిలయము నీవే. భక్తుల హృదయ మాతగా నిలచి, భక్తుల హృదయ మాతగా నిలచి, గుణదల మాత
శిఖరిన వెలసిన మాత గుణగణములకు నిలయము నీవే దేవుని జన్మకు ద్వారము నీవే తండ్రిని చేరగా అండవు నీవే దేవుని జన్మకు ద్వారము నీవే తండ్రిని చేరగా అండవు నీవే ధరణిలో ధన్యత చెందిన మాత ధరణిలో ధన్యత చెందిన మాత ప్రియమున మమ్మున కావుమ తల్లి ప్రియమున మమ్ముల కావుమ తల్లి గుణదల శిఖరిన వెలసిన మాత గుణగణములకు నిలయము నీవే గుణదల శిఖరిన వెలసిన మాత. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్. మరియ తల్లి దైవ కరుణను సంపాదించి కుటుంబ సభ్యుల వలె ఆ కరుణతో మనల్ని పోషిస్తుంది. ఫ్రాన్సిస్, వెళ్ళి కుప్పకూలుతున్న నా ఇంటిని పునర్నిర్మించుము అను క్రీస్తు స్వరమును శిలువ నుండి విన్నారు పునీత ఫ్రాన్సిస్. ఈ స్వరమును విన్న ఫ్రాన్సిస్ ఇటుక రాతి చేత నిర్మించబడిన ఎన్నో దేవాలయములను పునర్నిర్మించారు. కానీ ప్రభు కోరినది ఇవి కాదని తన ఆలయములుగా ఎన్నుకొనిన ప్రజల ఆత్మలని తరువాత తెలుసుకొని వెంటనే 12 మంది శిష్యులను ఎన్నుకొని దైవరాజ్య నిర్మాణానికి పూనుకున్నారు. ఫ్రాన్సిస్కన్ సంస్థలను స్థాపించి దైవరాజ్య పరిచర్య చేయనారంభించారు. 1224వ సంవత్సరములో సెప్టెంబర్ 17న ఫ్రాన్సిస్ ప్రార్థన చేయుచుండగా పంచగాయాలను తన దేహమున స్వీకరించారు. ఆయన మరణించే ముందు తన సంస్థ ప్రారంభమై వృద్ధి చెందిన చోటు సన్మన్స్కుల రాజ్ఞి దేవాలయమునకును తనను తీసుకుని వెళ్ళమని కోరారు. పునీత ఫ్రాన్సిస్ గారికి కలిగిన దర్శనాలలో తన సభ సభ్యులు క్రీస్తు ప్రభువును చేరుటకు ఎర్రని ఎత్తైన నిచ్చెన ద్వారా ప్రయత్నిస్తూ క్రిందకు పడిపోవడం చూచి ప్రభువు తెల్లగా తక్కువ ఎత్తుగా ఉన్నటువంటి వేరొక నిచ్చెనను దాని చివరనున్న మరియమాతను చూపుతూ, మీ సభ్యులకు మరియమాత ఉన్న నిచ్చెన ద్వారా పరలోకమును చేరమని సలహానిమ్ము అని తెలియజేసెను. మరియమాత ఎడల ఫ్రాన్సిస్ గారికి ఉన్న భక్తి అపారమైనది, వర్ణింపలేనిది. తాను స్థాపించినటువంటి ఫ్రయర్స్ మైనర్ సంస్థకు పాలక పునీతులుగా మరియమాతను ఎన్నుకున్నారు. వారందరినీ మరియమాత యందు ప్రత్యేక భక్తి కలిగి ఉండమని చెప్పారు. జూలై 29వ నుండి ఆగస్టు 15వ తారీఖు వరకు మరియమాత గౌరవార్థం ఉపవాసం ఉండేవారు. దేవమాత యందు అమితమైన ప్రేమ కలిగి పునీత ఫ్రాన్సిస్ ఆమెను తన సొంత తల్లిగా భావించేవారు. ఆమె కాకుండా ఇంకెవ్వరూ మనకు దైవ కరుణను సంపాదించి పెట్టగలరు? ఆమె మనకు కూడా అమ్మ కాకపోతే ఎవరు మనలను క్రీస్తు ప్రభు సోదరులుగా చేయగలరు అని అనేవారు. ఆయన చెప్పినట్లు చేయుడు అని మరియమాత కానాపల్లిలో పలికిన మాటలను మనము కూడా ఆలకించాలని ఫ్రాన్సిస్ గారు అందరితో అనేవారు. ఈ వచనాలను ప్రేమతో తల్లి తన బిడ్డలకు చెప్పిన మాటలు క్రీస్తు ప్రభును అనుసరించు వారందరికీ వర్తించునని తెలియజేశారు. శిలువ నుండి ప్రభువు పలికిన ఇదిగో నీ తల్లి అని మాటలు మనమందరం వ్యక్తిగతముగా ఆలకించి మరియ తల్లిని మన హృదయములోనికి గృహములోనికి తీసుకొని వెళ్ళాలని తెలియజేశారు. మరియమాత మనలను క్రీస్తు ప్రభు సన్నిధికి చేరుస్తుందని, ప్రభు మనల్ని అమ్మ సంరక్షణకు అప్పగిస్తాడని విశ్వసించారు.
పరలోక రాజ్ఞిగా మరియ తల్లి మాటలను తప్పక అనుసరించేవారు పునీత ఫ్రాన్సిస్ గారు. కానాపల్లిలో మరియమాత పలికిన ఆయన చెప్పినట్లు చేయుడు అను మాటలను తన వ్యక్తిగత జీవితంలో ఆలకించి ప్రభు యేసునకు నిత్యం విధేయించేవారు. ధన్యకన్య మరియ మానవ పక్షమున నిలిచేవారని పునీత ఫ్రాన్సిస్ గారు విశ్వసించారు. క్రీస్తు ప్రభు తర్వాత మరియమాత యందే తన సంపూర్ణ నమ్మకం ఉంచేవారు. ఆయన సంస్థలకు మరియమాతను పాలక పునీతులుగా ఎన్నుకున్నారు. తన పక్షమున వహించమని మరియమాతను ప్రార్థించేవారు. ప్రార్థన. పరిశుద్ధ కన్యమరియమ్మ, ఈ భూమిపై జన్మించిన స్త్రీలలో నీ వంటి ధన్యత పొందిన వారెవ్వరూ లేరు. మహోన్నతుడను రాజ్యమునేలు పరలోక తండ్రికిని కుమార్తెయును దాసురాలును పరిశుద్ధాత్మకు నిలయమైన మాత, మా కొరకు ప్రార్థింపుము. ఆమెన్. నా పేరు హనీష్, మాది గుణాల విచారణ, విజయవాడ మేత్రాసనం. జపమాల ద్వారా నా జీవితంలో జరిగిన మేలు లేదా అద్భుతం గురించి నేను చెప్తున్నాను. నాకు తెలిసిన మా అన్నయ్య వేణు అనే వాళ్ళ మదర్కి బీపీ ఎక్కువైపోయి పడిపోయారు. తనకి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. అయితే తను ఇంకా బతకదు అని చెప్పి డాక్టర్స్ చెప్పేశారు. ఇంకా 2 గంటలే, అంతకు మించి ఆమె బతకరు అని చెప్పేశారు. చెప్పినప్పుడు నేను నా విశ్వాసం ద్వారా మా విజయవాడ మేత్రాసన యువతుల మొత్తాన్ని ఒక కలిపి ఇనిషియేటివ్ తీసుకొని ఆన్లైన్ రోజరీ పెట్టడం జరిగింది. ఆ రోజరీ అయిన మరు నిమిషమే మళ్ళీ డాక్టర్ గారు చెప్పారు, మీ మదర్కి అంత సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది, మళ్ళీ ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ మెరుగవుతుంది, మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతున్నారని చెప్పారు. మీరు లిక్విడ్ పంపించిన బాడీలోకి ఆమె చనిపోతారు అన్న ఆ డాక్టరే రోజరీ అయిన మరుక్షణమే వారు చెప్పారు, మీ మదర్ బాగున్నారు, మీ మదర్ మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతున్నారు అని చెప్తున్నారు. ఇది నా జీవితంలో జరిగిన ఒక అద్భుత విషయం. రోజరీ ద్వారా యువకులకి నేను చెప్పేది ఏంటంటే, మరీ తల్లి ప్రార్థన సహాయం మనకి ఉన్నది. ఈ జపమాల ఒక ఆయుధం. మన మరీ తల్లి సహాయం ద్వారా మనం ప్రార్థించిన ప్రతి విన్నపం దేవుడికి చేరుతుంది. అలాగే ఆ ప్రతి విన్నపాన్ని దేవుడు అంగీకరించి విని మనకి ఆ మేలును దయచేస్తారు. కాబట్టి అందరూ జపమాలను జపించాలని ప్రార్థిస్తున్నాను. దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. జపమాల అనేది మన ఆత్మలకు రక్షణ వంటిది. మనం ప్రతిరోజు జపమాలను జపించటం ద్వారా దేవునికి మనం మరింత సన్నిహితులుగా అవుతాం. మనం చెప్పే జపమాలలో ప్రతి ఒక్క మాట కూడా బైబిల్ నుంచి తీసుకొనబడింది. మనం జపమాల మొదలుకొని ప్రభు యొక్క పుట్టుక నుంచి ప్రభు శ్రమలు అనుభవించి మరీ తల్లి మోక్షారోహణం వరకు మనం ధ్యానం చేసుకుంటాం. ఈ ధ్యానంతో పాటు ప్రతిరోజు ఇలా ధ్యానం చేయటం వల్ల మన యొక్క విశ్వాసం అనేది మరింత బలపడుతుంది. ప్రతిరోజు జపమాల జపించడం ద్వారా ఆ తిరుకుటుంబం యేసు మరియు యోసేపు గారు ఎలాగైతే జీవించారో మన యొక్క కుటుంబాలు కూడా వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉంటూ శాంతి సమాధానాలతో ఉంటాయి. కాబట్టి దైవ మందసమైన మరియ తల్లి మనం నిరంతరం గౌరవిస్తూ ఆమె యొక్క దీవెనలు పొందుటకు మన ప్రతిరోజు ప్రార్థనలో జపమాలను జపించాలని కోరుకుందాం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా.
మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మార్గము చూపెడి దేవమాతవు, మార్గము చూపెడి దేవమాతవు, సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు వేణు. సృష్టిలో 9 మాసాలు నరకయత్న అనుభవిస్తూ నరునికి నూతన జీవితం వసుకేది తల్లి. కానీ చరిత్రలో తల్లులకు మించిన గొప్ప తల్లి దేవునికే తల్లి. స్త్రీలందరిలో ధన్యురాలని పిలువపడుచు పూర్వ చరిత్రలోనే లూకా శుభవార్త 1వ అధ్యాయం 48వ చెప్పిన విధముగా స్త్రీలందరిలో ధన్యురాలు అని పిలువపడిచినటువంటి తల్లి పరిశుద్ధ మరియ తల్లి. జపమాల అంటే పరిశుద్ధ మరియ తల్లితో కలిసి ప్రార్థించడం, మరియ వలె మనస్సు విప్పి మన్ననలు పొందుతూ ప్రార్థించడం. నా జీవితం ఒక ఆశ్చర్యం, నా జన్మ ఒక అద్భుతం. నా జన్మ ఒక అద్భుతం, నా జీవితం ఒక ఆశ్చర్యం ఎందుకు అంటున్నానంటే, మా తల్లిదండ్రులకు వారికి వివాహం అయ్యి చాలా సంవత్సరాలకి వారికి సంతానం లేదు. ఈ సంతానం కోసము వారు వెళ్ళని ప్రదేశాలు కానీ, తిరగని దేవాలయాలు కానీ, మొరపెట్టిన మొరలు కానీ చాలా వారి సంతానం కోసం ఎన్నో ప్రదేశాలు తిరిగి ఉన్నారు. కానీ ఏ మహానుభావుడు చెప్పాడో తెలియదు, కానీ నాగపట్నం దగ్గర ఉన్నటువంటి వెలంకిని మాత పుణ్యక్షేత్రము ఒక మహానుభావుడు తీసుకెళ్ళి అక్కడ ఆ యొక్క ప్రదేశాన్ని గురించి తెలియచెప్పగానే మా తల్లిదండ్రులను మా అమ్మ అక్కడ ప్రార్థించింది. అక్కడ ప్రార్థించిన తర్వాత ఆ పరిశుద్ధ మరియ తల్లి ఆమె మొరపెట్టిన ఒక మొర, ఆమె ప్రార్థించిన ఒక ప్రార్థన ఆ తల్లి విని వారికి వివాహం అయ్యి 17 సంవత్సరాల తర్వాత నన్ను దేవుడు వారికి ప్రసాదించాడు. అందుకే నేను చెప్పదలుచుకుంటాను, ఎప్పుడు నా జీవితం ఒక ఆశ్చర్యం, నా జన్మ ఒక అద్భుతం. ఈరోజు నేను యువతి యువకులకి ఏం చెప్తున్నానంటే, ప్రతి యువతి యువకుడు చదువు మీద దృష్టి కానీ, ఆర్థికంగా ఏ విధంగా లాభపడాలి, ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి అని కాకుండా ఆధ్యాత్మిక కూడా ఏ విధంగా ఎదగాలనే దాన్ని తెలుసుకోవాలని చెప్తున్నాను. యువతి యువకులు ప్రతి ఒక్కరు కూడా చదువు మీద కానీ, ఆటపాటల మీద కానీ, సినిమాల మీద కానీ, ఇటువంటి ఈ లోకకు సంబంధించిన విషయాల మీద దృష్టి పెడుతున్నారు. కానీ ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదగాలి అనే దాని మీద దృష్టి లేదు. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతారో వారందరికీ పరిశుద్ధ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వల్ల ఆ దేవాది దేవుని నిండుగా దీవెనలు మెండుగా ఉంటాయని నేను వారికి తెలియచేస్తున్నాను. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు జాస్మిన్, నాది విజయవాడ మేత్రాసనం. ఈ యొక్క జపమాలను జపించడం ద్వారా మా కుటుంబంలో జరిగిన అద్భుతం ఏమిటంటే, ఈ యొక్క కరోనా మహమ్మారి సమయంలో మా ఇంటి చుట్టూరు అందరూ కరోనాతో ఎఫెక్ట్ అయ్యారు. మా కుటుంబంలో రోజు మేము జపమాలను జపించడం ద్వారా మా కుటుంబము కరోనా మహమ్మారి ఊబిలో పడకుండా ఆ మరియ తల్లి దీవెన ద్వారా మేము బయటపడ్డాము. జపమాల ద్వారా నా జీవితంలో జరిగిన అద్భుతం. నాకు రీసెంట్గా టైఫాయిడ్ వచ్చింది, 180% ఉంది. సో నేను రోజు జపమాలను జపించడం ద్వారా నా టైఫాయిడ్ లెవెల్స్ అనేవి తగ్గినాయి.